నమస్తే. వెల్కమ్ టు ప్రచారథం. నేను మీ మోనిక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పటికే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి ఈ ఓట్ల గల్లంత అంశం గురించి 2 గంటల ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత నుంచి సేమ్ హీట్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ హీట్ ఇప్పటికీ తగ్గుతుందా అంటే ఏమో ప్రజలైతే తగ్గట్లేదు గానీ రాహుల్ గాంధీ నేను తగ్గను అంటూ మళ్ళీ ఒకసారి ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఆయన బీహార్‌లో సాసారం నగర్‌లో ఒక ఓటర్ అధికార్ యాత్ర అని ఒక ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొనడం జరిగింది. ఆయన చెప్తున్న విషయం ఏంటి అంటే ఒకసారి ఆయన స్టేట్మెంట్‌ని మనం గమనిద్దాం. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీకి గురవుతున్నాయి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదే విజయం అని అంచనాలు వెలువడ్డాయి. కానీ 4 నెలల్లో 1,00,00,000 మంది ఓటర్లు వచ్చి చేరడంతో భాజపా కూటమి గెలిచింది. ఎక్కడైతే ఓట్లు పెరిగాయో అక్కడ కాషాయ పార్టీ గెలిచింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఓట్ల చోరీ ఆరోపణల మీద ఎన్నికల సంఘం నా నుంచి అఫిడవిట్ కోరింది. భాజపా నేతలు కూడా అదే విధమైన వాదనలు చేస్తే గనక ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇక భాజపా, ఆర్ఎస్ఎస్‌లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటి? 4 నెలల ముందు మొత్తం సర్వేల పరంగా చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే వచ్చిందనేది రాహుల్ గాంధీ నమ్ముతున్న విషయం. బానే ఉంది. కానీ 4 నెలల తర్వాత 1,00,00,000 మంది ఓటర్లు యాడ్ అయ్యారని చెప్పారు కదా! అది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్. ఎందుకంటే 1,00,00,000 మంది ఓటర్లు ఎలా యాడ్ అయ్యారు అనేది ఇక్కడ క్లియర్ కట్ అంశం. దాని గురించి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి. ఆ తర్వాత బీజేపీ గెలిసింది కాబట్టి కారణం ఎలక్షన్ కమిషన్‌దే అని రాహుల్ గాంధీ గట్టిగా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ తన వ్యాఖ్యల మీద గట్టిగా ఉన్నారు. మరి ఈసీ రియాక్ట్ అయిందా? ఈసీకి కదా డైరెక్ట్ స్ట్రోక్ ఇచ్చింది ఇక్కడ ఎలక్షన్ కమిషన్‌కి. ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయింది ఈ అంశానికి సంబంధించి. ఏం రియాక్ట్ అయింది? ఎలక్షన్ కమిషన్ ఒక పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి పేరు మీద గాని, ఏదైనా అంశం గాని మనం సెర్చ్ చేయాలంటే ఆన్‌లైన్‌లో ఈజీగా డేటా దొరుకుతుంది. డిజిటలైజ్ చేస్తున్నాం, డిజిటల్ టెక్నాలజీలో మనం ముందుండాలి అని మన ప్రధాని మోదీ గారు చెప్పారు గదా! మరి అంత డిజిటలైజ్ అయినప్పుడు ఓటు హక్కు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలాంటి ఓటు హక్కుని నిలబెట్టాల్సిన బాధ్యత తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఆ బాధ్యతలో పూర్తిగా వైఫల్యం చెందిందా అనేలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం. అదేంటి అంటే ఒక పేరుని మనం సెర్చ్ చేయాలి అంటే దానికి డిజిటల్ డేటా లేదట. ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటే ఇది. డిజిటల్ డేటా లేదు. 7 అడుగుల ఎత్తున్న ఒక పేపర్‌ని చూపించి, ఇదంతా రాము అని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, రాము అనే ఓటర్ లిస్ట్ 7 అడుగుల ఎత్తున్న పేపర్‌లున్నాయి. దానిలో మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది అనే సమాధానం చెప్పింది. నిజంగా బాధ్యతగా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ చెప్పవలసిన సమాధానమా ఇది? అనే ప్రశ్న ప్రతి ఒక్క ఓటు వేసిన పౌరుడు గుర్తించవలసిన అంశం. ఈ అంశం గురించి రియాక్ట్ అవ్వాలా? వద్దా? రాహుల్ గాంధీని సమర్థించాల్సిన టైం ఇది అవ్వచ్చు. ఎందుకంటే అది ప్రజల తరపున మాట్లాడిన మాట. మన ఓటు హక్కు గురించి ఒక నాయకుడు ప్రశ్న లేవనెత్తినప్పుడు కనీసం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఆలోచించాల్సిన బాధ్యత ఒక పౌరుడికుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. ఇలాగే మనం చూస్తే ఈ పాయింట్ మీద సుప్రీం కోర్ట్‌లో ఒక కేస్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో తన కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఎవరి మీద అనుకుంటున్నారేమో. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా! రాహుల్ గాంధీ మీద. ఏమని ఫైల్ చేశారు వాళ్ళు అంటే, మీరు భారతదేశంలో ఒక పౌరుడిగా మీరు దేశద్రోహిగా ఉన్నారు అనే ఒక అంశాన్ని తీసుకొని రాహుల్ గాంధీ మీద కేసేయడం జరిగింది. ఎందుకు? అంటే ఈ ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది. దీనిలో లోపాలున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది నా దగ్గరున్న సమాచారం అని మనందరికీ తెలియజేసినందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ దేశద్రోహి అయ్యారు. ఈయన దేశద్రోహి అయ్యారా? కాలేదా? అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నాయకుడిగా ఆయన యాక్షన్ తీసుకున్నారు. రియాక్షన్ ఎవరివ్వాలి? మనమే గదా! ఒక సామాన్య ఓటు హక్కున్న పౌరుడిగా రియాక్ట్ అవ్వాల్సింది మనమే. మరి రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యతను నిర్వర్తిద్దామా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంది. ఈ అంశాన్ని కొంచెం కంటిన్యూ తీసుకుందాం మనం. ఎందుకంటే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలా? వద్దా? అని ఒక డైలమాలో మీరుండొచ్చు. ఈ విషయం చూసిన తర్వాత. ఇంతకుముందు రాహుల్ గాంధీ ఒక విషయం గురించి మాట్లాడుతూ చైనా 2,000 అడుగుల లోపలికి భారత్‌లోకి ప్రవేశించింది. కాబట్టి దాని గురించి భారతీయ జనతా పార్టీ ఏం రియాక్ట్ అవ్వదా అని ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవాలనో, లేకపోతే ఆయన సీరియస్‌గా కొన్ని డైలాగ్స్ వేయడం జరిగింది. సింపుల్‌గా చెప్పుకుందాం మనం. దానికి కూడా రాహుల్ గాంధీ దేశద్రోహి అయ్యారు. ఇక్కడ మనం ఇంకా డీటెయిల్డ్‌గా ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయా? మనల్ని మాయబుచ్చుతున్నాయా? ప్రజల్ని మోసం చేస్తున్నాయా? అనిపించేలాగా ఉంటుంది నేను చెప్పబోయే విషయం. అప్పుడు కోర్ట్‌లో డిస్కషన్ జరిగింది. ఆల్రెడీ కేస్ ఏసారు గదా! దేశద్రోహి అని రాహుల్ గాంధీ మీద. వేసినప్పుడు కోర్ట్‌లో అక్కడ కూర్చున్న జడ్జ్ ఎవరైతే ఉన్నారో, అక్కడ సీజేఐ ఎవరైతే ఉన్నారో, ఆయన స్టేట్మెంట్‌లో కనీసం
పెన్ను కూడా పెట్టకుండా చెప్పిన విషయం ఒకటి ఉంది. మీరు దేశద్రోహి అయినట్టే కదా అని ఆయన ఒక పదం వాడారు. నిజానికి మన దేశంలోకి వేరే వాళ్ళు వస్తున్నారంటే, ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో కార్నర్‌లో ఒక గోడ పక్కింటోడు కడతానంటాడు. మీరు ఒప్పుకుంటారా? మీకున్నదే కొంచెం ప్లేసు. దాన్ని వాడు కబ్జా చేస్తున్నాడని మీరు అనుకోరా? పోనీ మీ తాతలు ఎప్పటినుంచో దాచిపెట్టుకున్న ఒక ప్లేసు, పక్కోడొచ్చి ఒక అడుగు, ఒక అంగుళం, ఒక చెట్టు నాటుకున్నాడంటే మీరు ఒప్పుకోగలుగుతారా? లేదు కదా! మన దేశం అని స్వాతంత్ర దినోత్సవం రోజు అంత గొప్పగా మనం చెప్పుకుంటాం గదా! మరి మన దేశంలోకి ఎవరో వస్తున్నారంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకుందా? లేదా? అదే కదా రాహుల్ గాంధీ అప్పుడు చేశారు. కేస్ ఫైల్ అయింది. జడ్జి మాట్లాడిన మాట ఆయన దేశద్రోహి అని. కానీ మాట్లాడారు. పేపర్ మీద ఎక్కడా లేదు. ఇప్పుడు జడ్జి మాట్లాడిన మాటలు ఎవరు ప్రజల్లోకి తీసుకువెళ్ళేది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న మీడియానే కదా! ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఒక ఓటర్‌గా ఈ ఎలక్షన్ కమిషన్ స్కామ్ జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్న ఒక పౌరుడిగా మీరు ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ వరకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ ప్రజారథం ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.